హలో గైస్, ఇప్పుడు మనం చూడబోతున్న టాపిక్ వచ్చేసరికి జావా నుంచి ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనే కాన్సెప్ట్ అయితే ఇప్పుడు చూడబోతా ఉన్నాం. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ది క్లాస్. థర్డ్ సెమిస్టర్ బీసీఏ స్టూడెంట్స్కి థర్డ్ యూనిట్ నుంచి ఈ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఇంకా మల్టీ థ్రెడింగ్ లేదా థ్రెడ్స్ అనే కాన్సెప్ట్ని మనకైతే ఎగ్జామ్స్లో అడగడం జరుగుతుంది. సో మనం ఈ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ని ఈరోజు డిస్కస్ చేయబోతూ ఉన్నాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ది క్లాస్. సో వాట్ ఈజ్ ఎన్ ఎక్సెప్షన్? An exception is an unexpected event that occurs during program execution. సో ఎక్సెప్షన్ అనేది ఏంటంటే అది మనం ఎప్పుడు ఊహించినటువంటి ఒక ఈవెంట్. ఓకే, అది ఎప్పుడు జరుగుతుంది? ప్రోగ్రామ్ను మనం ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఈ పర్టికులర్ ఎక్సెప్షన్ అన్నది రైజ్ అవుతూ ఉంటుంది. An error can be defined as a state at which the computer program cannot recover and stays in a non-executable mode or sometimes collapse from the normal execution. సో ఎర్రర్స్ వచ్చేసరికి ఏంటంటే ఇన్ కేస్ ఏదైనా ప్రోగ్రామ్లో కనుక ఎర్రర్ రైజ్ అయ్యింది అనుకోండి, అప్పుడు ఎంటైర్ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూషన్ అనేది స్టాప్ అయిపోతూ ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్లో ఒక్కొక్కసారి ప్రోగ్రామ్ అనేది కొలాప్స్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. సో ఎక్సెప్షన్ వేరు, ఎర్రర్ అనేది వేరండి. సో యూజర్ హ్యాస్ ఎంటర్డ్ అన్ ఇన్వాలిడ్ డేటా. సో ఇన్ జనరల్గా సాఫ్ట్వేర్ ఎవరైతే ప్రోగ్రామ్ రాశారో వాళ్ళు ప్రాపర్గా యూజర్ అనేవాడు డేటా ఎంటర్ చేస్తాడని చెప్పేసి ప్రోగ్రామ్ రాస్తూ ఉంటారు. ఓకే, ఇన్ కేస్ యూజర్ అనేవాడు ఏదైనా ఒక రాంగ్ డేటా ఎంటర్ చేశాడు అనుకోండి, నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ, అలాంటి సిచ్యువేషన్లో ఆ రాంగ్ డేటా ఎంటర్ చేసేటప్పుడు మనం ఏంటంటే ఆ పర్టికులర్ యూజర్కి ప్రాబ్లం నుంచి బయటపడడానికి లేదా ప్రాబ్లం నుంచి అవాయిడ్ చేయడానికి ఆ పర్టికులర్ సిచ్యువేషన్ మనం హ్యాండిల్ చేస్తాము. ఆ సిచ్యువేషన్ ఏమంటారంటే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అని అనొచ్చు. సో ఏ ఫైల్ దట్ నీడ్స్ టు బీ ఓపెన్ కెనాట్ బీ ఫౌండ్. ఫర్ ఎగ్జాంపుల్, మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఏదో ఒక ఫైల్ని మనం ఓపెన్ చేయాలని చూస్తూ ఉన్నాం, కానీ ఆ పర్టికులర్ ఫైల్ అన్నది లేదనుకోండి, ఆ సిచ్యువేషన్ యూజర్కి తెలియదు. ఓకే, సో మనం ఏదైతే ప్రోగ్రామ్ ఓపెన్ చేయాలి అని ప్రోగ్రామ్ ద్వారా అనుకుంటా ఉన్నామో అలాంటి ఫైలే లేదనుకోండి, ఓకే, ఆ విషయం మనకు తెలీదు. సో అలాంటి సిచ్యువేషన్లో ఫైల్ అన్నది లేదు అనే ఒక ఎక్సెప్షన్ని మనకు ప్రొవైడ్ చేస్తే అప్పుడు మనం ఈజీగా ఆ ఎర్రర్ నుంచి బయటపడవచ్చు. ఇంకొక సిచ్యువేషన్, ఏ నెట్వర్క్ కనెక్షన్ హ్యాస్ బీన్ లాస్ట్ ఇన్ ది మిడిల్ ఆఫ్ ది కమ్యూనికేషన్ ఆర్ ది జేవిఎం హ్యాస్ రన్ అవుట్ ఆఫ్ మెమరీ. ఫర్ ఎగ్జాంపుల్, ఒక్కొక్కసారి మీరు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు నెట్వర్క్ నుంచి మీరు కనెక్షన్ అనేది లాస్ అయిపోవచ్చు, లేదా ఒక్కొక్కసారి మెమరీ అనేది మీకు ఏదైతే జేవిఎం అలొకేట్ చేస్తూ ఉంటుందో ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో మెమరీ సరిపోకపోవచ్చు. ఓకే, ఇవన్నీ కూడాను రన్ టైంలో మనకి ఇలాంటి ఎర్రర్స్ అని అరైజ్ అవుతూ ఉంటాయి. ఇది ఎండ్ యూజర్ తాలూకా మిస్టేక్ కాదండి, కాకపోతే ఇలాంటి సిచ్యువేషన్స్ ఏవైనా రైజ్ అయ్యేటప్పుడు వాటిని మనం హ్యాండిల్ చేయడానికి ఏదైతే మెకానిజం యూజ్ చేస్తూ ఉన్నామో దానినే మనం ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అని అనొచ్చు. So some of these exceptions are caused by user error, other by programmer error and other by physical resources that have failed in some manner. సో ఈ ఎక్సెప్షన్స్ అనేవి ఒక్కొక్కసారి యూజర్ ఇన్పుట్ ఇచ్చేటప్పుడు రావచ్చు, లేదు ప్రోగ్రాంలో ఏదైనా మిస్టేక్ అయ్యి రావచ్చు, లేకపోతే ఇన్ కేస్ ఫిజికల్ రిసోర్సెస్ ఏమైనా ఉన్నాయనుకోండి, లైక్ నెట్వర్క్తో కనెక్ట్ చేయడం, లేకపోతే ఏదో పర్టికులర్ రిసోర్స్ నుంచి డేటాను మీరు ఎక్వైర్ చేస్తూ ఉన్నారు, లేదా డేటాను ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నారు, లేదా జేవిఎం మెమరీ అలొకేట్ చేయకపోవడం, ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం ఆ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయడానికే ఈ ఎక్సెప్షన్ అన్నిటి నుంచి ఓవర్కమ్ చేయాలి. ఓకే, ఈ ఎక్సెప్షన్స్ అనేవి జావాలో అయితే ప్రాపర్గా హ్యాండిల్ చేయడం అయితే జరుగుతూ ఉందండి. ఇన్ జనరల్ వచ్చేసరికి సిలో కానీ C++లో కానీ ఈ ఎక్సెప్షన్స్ని హ్యాండిల్ చేయడానికి ఎలాంటి మెకానిజం అన్నది లేదు. వేరాజ్ ఇన్ జావా ఇలాంటి సిచ్యువేషన్లో ప్రోగ్రామర్ ఎండ్ యూజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒక సేఫ్ గార్డ్ చేయడానికి ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనే మెకానిజం అయితే ప్రొవైడ్ చేశారు. సో ఈ ఎక్సెప్షన్స్ అన్నీ కూడాను, సో ఈ ఎక్సెప్షన్స్ అన్నిటినీ కూడా మనం థ్రోబుల్ అనే క్లాస్ నుంచే డెరైవ్ చేసుకుంటా ఉన్నాము. బేసిక్గా ఈ థ్రోబుల్ క్లాస్ని 2 క్లాసెస్ ఎక్స్టెండ్ చేసుకుంటా ఉన్నాయి. దోస్ ఆర్ నథింగ్ బట్ ఎక్సెప్షన్ అండ్ ఎర్రర్. సో ఈ ఎక్సెప్షన్స్కి వచ్చేసరికి కొన్ని కంపైల్ టైమ్ ఎక్సెప్షన్స్ అని, కొన్ని వచ్చేసరికి రన్ టైమ్ ఎక్సెప్షన్స్ అని మనం డివైడ్ చేసి ఉన్నాం. ఓకే, సో ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ ఐఓ ఎక్సెప్షన్, ఇది వచ్చేసరికి ఇన్ కేస్ ఏదైనా ఒక ఐఓ డివైస్ కనెక్ట్ అయ్యలేదు, లేదా కీబోర్డ్ కానీ లేకపోతే డివైస్ కనుక మనకు కనెక్ట్ అయ్యలేదు అనుకోండి, అలాంటి సిచ్యువేషన్లో అది కంపైల్ టైంలోనే మనం వాటిని ఐడెంటిఫై చేస్తూ ఉంటాం. సో అలాంటి వాటిని మనం కంపైల్ టైమ్ ఎక్సెప్షన్స్ అని కూడా అంటూ ఉంటారు. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ ఐఓ ఎక్సెప్షన్. ఓకే, నెక్స్ట్ క్లాస్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్. ఇది వచ్చేసరికి ఏంటి, జనరల్గా మనం ఏదైనా క్లాస్ని
ఇంపోర్ట్ చేసాం. ఓకే, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఆ పర్టికులర్ క్లాస్ని మీరు ఇంపోర్ట్ చేస్తున్నారు లేదా యూజ్ చేస్తున్నారు అనుకోండి. ఆ క్లాస్ కనుక ఎగ్జిస్ట్ అవ్వకపోతే దెన్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ దిస్ టైప్ ఆఫ్ ఎక్సెప్షన్. ఓకే, సో వీటితో పాటు మనకి రన్ టైమ్ ఎక్సెప్షన్స్ ఉన్నాయండి. ఇవి ఏంటంటే ప్రోగ్రామ్ను మనం ఎగ్జిక్యూట్ చేసే టైంలో ఇలాంటి ఎర్రర్స్ అయితే మనకి రైజ్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అర్థమెటిక్ ఎక్సెప్షన్, ఏదైనా ఒక నెంబర్ని మనం 0తో డివైడ్ చేసాం అనుకోండి, అలాంటి సిచ్యువేషన్లో యూ ఆర్ గోయింగ్ టు గెట్ అన్డిఫైన్డ్ వాల్యూస్. సో అలాంటి వాటిని మనం అర్థమెటిక్ ఎక్సెప్షన్స్ కింద హ్యాండిల్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ నంబర్ ఫార్మాట్ ఎక్సెప్షన్. ఫర్ ఎగ్జాంపుల్ మనం యూజ్ చేస్తున్న ఫార్మాట్కి లేకపోతే మనం పంపిస్తున్న ఫార్మాట్కి ఏదైనా మిస్ మ్యాచ్ అయిందనుకోండి, అలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి నంబర్ ఫార్మాట్ ఎక్సెప్షన్స్ అయితే మనకు రైజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇవన్నీ కూడాను మనం ఎక్సెప్షన్ అనే క్లాస్ నుంచి డెరైవ్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఎర్రర్ అనేది ఒకటి ఉందండి. ఓకే, సో ఇది మనకి అవుట్ ఆఫ్ సిలబస్, కాకపోతే ఎర్రర్స్ కోసం కూడా మనం జస్ట్ బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. సో ఇన్ కేస్ JVM ఏదైనా ఎర్రర్ క్రియేట్ చేయొచ్చు, లేదా మెమరీ ప్రాపర్గా మేనేజ్ చేయకపోవచ్చు, లేదంటే ఫ్రేమ్ వర్క్ అనేది ప్రాపర్గా వర్క్ చేయడం లేదనుకోండి, ఎర్రర్ క్లాస్ని అయితే మనం ఇందులో యూజ్ చేసుకుంటూ ఉంటాం. ఓకే, ఎక్సెప్షన్స్కి వచ్చేసరికి బేసిక్గా 2 టైప్స్ ఆఫ్ ఎక్సెప్షన్స్ అని మనం చెప్పొచ్చు. సో అందులో వచ్చేసరికి ఫస్ట్ది చెక్డ్ ఎక్సెప్షన్స్ అండి, ఇంకోటి వచ్చేసరికి అన్చెక్డ్ ఎక్సెప్షన్స్. ఓకే, సో ఎగ్జామ్లో ఈ 2 టాపిక్స్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. సో వాట్ ఈజ్ మెంట్ బై చెక్డ్ ఎక్సెప్షన్? ఓకే, సో చెక్డ్ ఎక్సెప్షన్స్ ఆర్ దోస్ ఎక్సెప్షన్స్ దట్ ఆర్ చెక్డ్ ఎట్ కంపైల్ టైమ్. సో ప్రోగ్రామ్ ఎప్పుడైనా సరే మనం కంపైల్ చేసే టైంలో, ఓకే, సింటాక్టికల్ ఎర్రర్స్ని ఫైండ్ అవుట్ చేసే టైంలో ఏవైతే ఎక్సెప్షన్స్ రైజ్ అవుతూ ఉంటాయో వాటిని మనం చెక్డ్ ఎక్సెప్షన్స్ అని అంటూ ఉంటాము. ఓకే, ద ప్రోగ్రామ్ విల్ నాట్ కంపైల్ ఇఫ్ దే ఆర్ నాట్ హ్యాండిల్డ్. సో ప్రోగ్రామ్ అలాంటి సిచ్యువేషన్లో ఆ ఎక్సెప్షన్స్ కనుక మనం హ్యాండిల్ చెయ్యలేకపోతే ప్రోగ్రామ్ అనేది కంపైల్ కాదు. ఓకే, చెక్డ్ ఎక్సెప్షన్స్కి ఎగ్జాంపుల్ చూద్దాం. IO ఎక్సెప్షన్, క్లాస్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్, ఇన్వొకేషన్ టార్గెట్ ఎక్సెప్షన్ అండ్ SQL ఎక్సెప్షన్ ఆర్ ది ఫ్యూ ఆఫ్ ది చెక్డ్ ఎక్సెప్షన్స్ ఇన్ జావా. ఇంతకుముందు చెప్పుకున్నట్టు IO ఎక్సెప్షన్ అని, లేదా క్లాస్ ఏదో మీరు ఇంపోర్ట్ చేశారు, ఆ పర్టికులర్ క్లాస్ అనేది మనకి అవైలబిలిటీలో లేదు, లేదా SQL కోడ్ ఏదో రాశారు, ఆ పర్టికులర్ క్లాసెస్ కానీ లేదా ప్యాకేజెస్ కానీ మనం ఇంపోర్ట్ చేయలేదు అనుకోండి, అలాంటి సిచ్యువేషన్స్లో ఇలాంటి ఎక్సెప్షన్స్ అయితే మనకి రైజ్ అవుతూ ఉంటాయి. కంపైల్ టైంలో ఏదైనా కనుక ఒక ఎర్రర్ని మనం ఫైండ్ అవుట్ చేయలేదనుకోండి, ఓకే, అలాంటివి ఏంటంటే మనకి రన్ టైంలో రైజ్ అవుతూ ఉంటాయి. వాటిని ఎవరు హ్యాండిల్ చేస్తారంటే JVM అనేది ఆ పర్టికులర్ ఎర్రర్స్ని రన్ టైంలో క్యాచ్ చేస్తూ ఉంటుంది. ఓకే, సో అలాంటి వాటిని మనం అన్చెక్డ్ ఎక్సెప్షన్స్ అని చెప్పొచ్చు. సో ద ప్రోగ్రామ్స్ విత్ unchecked exceptions get compiled successfully but they give runtime errors if not handled. సో కంపైల్ టైంలో మీరు సింటాక్టికల్గా 100% పర్ఫెక్ట్గా ఉండొచ్చు, కానీ లాజికల్ ఎర్రర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం రన్ టైంలో మాత్రమే చెక్ చేయగలం. దీస్ ఆర్ చైల్డ్ క్లాసెస్ ఆఫ్ రన్ టైమ్ ఎక్సెప్షన్ క్లాస్. నెక్స్ట్ వీటికి ఎగ్జాంపుల్స్ ఏంటో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ అర్థమెటిక్ ఎక్సెప్షన్, ఇందాక చెప్పుకున్నట్టు సమ్ నెంబర్ బై 0 మీరు ఏదో చేశారు, డివైడెడ్ బై 0, ఇట్లాంటి మిస్టేక్స్ ఏమైనా చేశారనుకోండి, వాటిని మనం అర్థమెటిక్ ఎక్సెప్షన్స్ కేటగిరీ కింద తీసుకోవచ్చు. నెక్స్ట్ నల్ పాయింటర్ ఎక్సెప్షన్, మీరు ఏదో ఒక ఆబ్జెక్ట్ని పాయింట్ చేస్తూ ఉన్నారు, అక్కడ ఆబ్జెక్ట్ లేదనుకోండి, అలాంటి సిచ్యువేషన్లో నల్ పాయింటర్ ఎక్సెప్షన్ మనకు రావచ్చు. ఓకే, నెక్స్ట్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అరేలో ఉన్న ఎలిమెంట్ని మీరు యాక్సెస్ చేస్తూ ఉన్నారు, బట్ విచ్ ఈజ్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ దట్ అరే, అలాంటి సిచ్యువేషన్లో నంబర్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్ రావచ్చు, లేదా ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్ రావచ్చు. నెక్స్ట్ నంబర్ ఫార్మాట్ ఎక్సెప్షన్. ఓకే, ఫార్మాట్ కన్వర్షన్ చేసేటప్పుడు మిస్ మ్యాచ్ అయిందనుకోండి, ఆ సిచ్యువేషన్లో నంబర్ ఫార్మాట్ ఎక్సెప్షన్ అనేది రేజ్ అవ్వచ్చు. సో దీస్ ఆర్ ఫ్యూ అన్చెక్డ్ ఎక్సెప్షన్స్ ఇన్ జావా. సో ఎగ్జాంపుల్ మనం అబ్జర్వ్ చేద్దామండి. ఓకే, ఇక్కడ క్లాస్ ఎక్సెప్షన్ ఎగ్జాంపుల్ అనే ఒక క్లాస్ తీసుకున్నాం. ఓకే, ఈ క్లాస్లో మనం ఏం చేస్తూ ఉన్నాం, మెయిన్ మెథడ్ రాసామండి. ఓకే, సో మెయిన్ మెథడ్ ఇందులో ఒక ట్రై బ్లాక్ ప్రొవైడ్ చేసాం. సో ఎక్సెప్షన్స్ని హ్యాండిల్ చేయాలంటే ప్రోగ్రాంలో ఉన్న పార్ట్లో ఎర్రర్ వచ్చే ఛాన్స్ ఉందో దాన్ని మనం ఒక ట్రై బ్లాక్లో ప్లేస్ చేయబోతా ఉన్నాం. సో ట్రై బ్లాక్ ఏంటి, ప్రోగ్రాంలో ఏ ఏరియాలో మనకి ఎర్రర్ వచ్చే ఛాన్స్ ఉంది అని ప్రొవైడ్ చేసేది ఈ ట్రై బ్లాక్. ఇందులో వచ్చేసరికి మనకి ఇంట్ div ఈక్వల్ టు 509/0 వేశారు. ఓకే, సో సంథింగ్ బై 0, ఓకే, యూ కెనాట్ డిఫైన్. ఓకే, ఇలాంటి సిచ్యువేషన్లో ఒక ఎర్రర్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, సో ట్రై బ్లాక్లో ఒక ఎర్రర్ వస్తే ఆ ఎర్రర్ని హ్యాండిల్ చేయడానికి మనం యూజ్ చేసేదే ఒక క్యాచ్ బ్లాక్. ఓకే, సో ఇక్కడ క్యాచ్ వచ్చేసరికి
ఇది ఏ టైప్ ఆఫ్ ఎక్సెప్షన్ అండి? మనం జనరల్గా చూస్తే కనుక ఇది ఒక అర్థమెటిక్ ఆపరేషన్. సో అర్థమెటిక్ ఆపరేషన్ కాబట్టి ఆ అర్థమెటిక్ ఆపరేషన్ మనం హ్యాండిల్ చేయడానికి అర్థమెటిక్ ఎక్సెప్షన్ అనేది వాడుతూ ఉన్నాం. వాట్ యూఆర్ గోయింగ్ టు క్యాచ్ హియర్? యూఆర్ గోయింగ్ టు క్యాచ్ అర్థమెటిక్ ఎక్సెప్షన్. సో దట్ ఆబ్జెక్ట్ ఈజ్ నథింగ్ బట్ యువర్ ఈ. So E contains what? It contains the information regarding that exception, okay, which is nothing but your arithmetic exception. ఒక ట్రై బ్లాక్ని హ్యాండిల్ చేయడానికి ఒక క్యాచ్ బ్లాక్ని మనమైతే ఇందులో రాసాం. ఇన్ కేస్ ఒక ట్రై బ్లాక్లో మల్టిపుల్ టైప్స్ ఆఫ్ ఎక్సెప్షన్స్ వచ్చే ఛాన్స్ ఉందనుకోండి, అప్పుడు మనం మల్టిపుల్ క్యాచ్ బ్లాక్స్ అయితే రాస్తాం. సో ట్రై బ్లాక్ ఒకటి ఉంటుంది, క్యాచ్ బ్లాక్స్ అనేవి ఎన్నైనా ఉండొచ్చు. ఓకే, సో ఈ క్యాచ్ బ్లాక్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఫైనల్లీ అనే ఒక బ్లాక్ కూడా మనం రాయించండి. సో ఎగ్జామ్లో ఏమడుగుతాడంటే ట్రై, క్యాచ్, ఫైనల్లీ వీటి మధ్య డిఫరెన్సెస్ ఏంటి అని అడుగుతాడు. సో ట్రై బ్లాక్ అనేది ఏంటి? ఎక్సెప్షన్ ఎక్కడైతే వస్తూ ఉంటుందో ఆ బ్లాక్ను మనం ట్రై బ్లాక్ కింద ప్రొవైడ్ చేస్తాం. క్యాచ్ బ్లాక్ ఏం చేస్తూ ఉంటుంది? ఆ ఎక్సెప్షన్ని మనం ఎట్లా హ్యాండిల్ చేయాలనేది క్యాచ్ బ్లాక్లో ప్రొవైడ్ చేస్తాం. ఇన్ కేస్ ఈ క్యాచ్ బ్లాక్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫైనల్లీ బ్లాక్లో ఏదైనా మీరు మెసేజ్ ప్రొవైడ్ చేస్తే, ఓకే, క్యాచ్ చేసినా చేయకపోయినా ఫైనల్లీ బ్లాక్లో ప్రొవైడ్ చేసిన మెసేజ్ కూడాను మనకి డిస్ప్లే అవుతుంది. ఓకే, సో వన్స్ ఇదంతా కంప్లీట్ అయిపోయినాక మనం ఇక్కడ ఏం రాసామంటే system.out.println ఎండ్ ఆఫ్ ది కోడ్. ఓకే, సో ఇక్కడతో కోడ్ అయిపోయింది. సో ఈ ఎగ్జాంపుల్ మీకు అర్థమైంది నేను అనుకుంటా ఉన్నాను. నెక్స్ట్ చూసారా, ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ట్రై, క్యాచ్, ఫైనల్లీ, త్రోస్. సో ఎగ్జామ్లో మీకు ఈ 5 కీవర్డ్స్ కోసం అయితే అడగడం జరుగుతూ ఉంటుంది. ఓకే, సో వాట్ ఈజ్ మెంట్ బై ట్రై? ప్రోగ్రాంలో ఏ ప్లేస్లో లేదా ఏ బ్లాక్ ఆఫ్ కోడ్లో ఎర్రర్ వస్తుందో దాన్ని మనం ట్రై బ్లాక్లో ప్లేస్ చేయబోతూ ఉన్నాం. సో ఒక ట్రై బ్లాక్కి ఒక క్యాచ్ ఉండొచ్చు లేదా మల్టిపుల్ క్యాచ్ బ్లాక్స్ ఉండొచ్చు. నౌ కమింగ్ టు ద త్రో అండ్ త్రోస్. ఓకే, సో ఇన్ జనరల్గా ఏంటంటే విత్ ఇన్ ద ప్రోగ్రాంలో మనం రాస్తూ ఉంటాం. ఓకే, అలా కాకుండా ఒక మెథడ్ కూడాను ఎక్సెప్షన్ అయితే త్రో చేసే అవకాశం ఉంది. ఓకే, సో ఏదైనా ఒక మెథడ్ కనుక ఆ పర్టికులర్ మెథడ్ ఇన్సైడ్ ద మెథడ్ ఒక ఎక్సెప్షన్ రైజ్ అయ్యే ఛాన్స్ ఉంది అని అనిపిస్తే కనుక దేర్ వీ యూస్ త్రోస్ కీవర్డ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ త్రోస్ ఎన్ ఐఓ ఎక్సెప్షన్. ఓకే, సో అట్లాంటి ఎక్సెప్షన్ కనుక ఒక మెథడ్ త్రో చేసింది అనుకోండి, ఇన్సైడ్ దట్ బ్లాక్ మనం త్రో అనే చెప్పేసి ఆ ఎక్సెప్షన్ క్యాచ్ చేసి ఒక కొత్త ఆబ్జెక్ట్ని అయితే మనం క్రియేట్ చేయబోతూ ఉన్నాం. చూడండి, ఇక్కడ వచ్చేసరికి పబ్లిక్ క్లాస్ మెయిన్. ఓకే, సో ఈ క్లాస్లో ఏం చేస్తూ ఉన్నాము? త్రోస్ అర్థమెటిక్ ఎక్సెప్షన్. ఈ క్లాస్లో ఒక మెథడ్ తీసుకున్నాము, ఆ మెథడ్ పేరు వచ్చేసరికి చెక్ ఏజ్. ఓకే, ఈ క్లాస్లో అయితే మనం ఒక మెథడ్ ప్రొవైడ్ చేసాము విచ్ ఈజ్ నథింగ్ బట్ చెక్ ఏజ్. చూడండి, ఇక్కడ ఈ చెక్ ఏజ్ మెథడ్ ఏం తీసుకుంటా ఉందంటే ఒక నెంబర్ని ఇది రీడ్ చేస్తూ ఉంది యాజ్ అన్ ఆర్గ్యుమెంట్ విచ్ త్రోస్ అర్థమెటిక్ ఎక్సెప్షన్. సో ఈ పర్టికులర్ మెథడ్ అనేది ఒక ఎక్సెప్షన్ని రైజ్ చేస్తూ ఉంది విచ్ ఈజ్ నథింగ్ బట్ యువర్ అర్థమెటిక్ ఎక్సెప్షన్. సో ఎప్పుడు ఈ ఎక్సెప్షన్ వచ్చే ఛాన్స్ ఉంది? ఇఫ్ ఏజ్ ఈజ్ లెస్ దాన్ 18. ఓకే, ఇన్ దట్ పర్టికులర్ సిచ్యువేషన్ యు ఆర్ గోయింగ్ టు త్రో ఎన్ ఎక్సెప్షన్. ఓకే, సో మెథడ్ త్రో చేస్తే కనుక త్రోస్ అనే కీవర్డ్ వాడతాం. విత్ ఇన్ దట్ మెథడ్ యు ఆర్ గోయింగ్ టు యూస్ త్రో కీవర్డ్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసే త్రో న్యూ అర్థమెటిక్ ఎక్సెప్షన్. సో వాట్ ఇట్ కంటైన్స్? ఇట్ కంటైన్స్ యాక్సెస్ డినైడ్, యూ మస్ట్ బీ అట్లీస్ట్ 18 years old. ఓకే, సో ఇట్లాంటి మెసేజ్ కనుక ఎప్పుడు మనకు డిస్ప్లే అవుతుంది? ఏజ్ ఈజ్ లెస్ దాన్ 18 అయితే మనం ఒక వార్నింగ్ మెసేజ్ ఇస్తూ ఉన్నాం. ఓకే, సో ఇది ఒక ఎక్సెప్షన్. ఒకవేళ 18 years కన్నా ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు ఒక మెసేజ్ ప్రొవైడ్ చేస్తున్నాం విచ్ ఈజ్ నథింగ్ బట్ యాక్సెస్ గ్రాంటెడ్, యు ఆర్ ఓల్డ్ ఎనఫ్. ఓకే, సో ఈ పర్టికులర్ మెథడ్ని కనుక మనం కాల్ చేస్తున్నాం అనుకోండి, ఎక్కడ కాల్ చేస్తూ ఉన్నాము? మెయిన్ మెథడ్లో కాల్ చేస్తూ ఉన్నాం, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. ఓకే, ఇందులో చెక్ ఏజ్ 15 అని పంపించాం. సో ఏజ్ 15, 18 కన్నా తక్కువ కాబట్టి ఇన్ దట్ పర్టికులర్ సిచ్యువేషన్ యు ఆర్ గోయింగ్ టు గెట్ అన్ అర్థమెటిక్ ఎక్సెప్షన్. ఓకే, సో దట్ ఎక్సెప్షన్ వాస్ థ్రోన్ బై చెక్ ఏజ్ మెథడ్. ఓకే, సో ఐ థింక్ దీంతో మనం ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అయితే కంప్లీట్ చేసాం. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు అర్థమైనట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అగైన్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.